Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. ఈరోజు మన గోదావరి అమ్మాయి ఛానల్లో ఏంటి అంటే మా వారి స్కూల్లో ఫేర్వెల్ అంట. స్టూడెంట్స్ అందరూ ఇండియన్ బిర్యానీ కావాలని అడిగారు. వాళ్ళేమో బార్బిక్యూ అరేంజ్ చేస్తాం సార్, మీరు మాకు ఇండియన్ బిర్యానీ చేసి పెట్టండి అని రిక్వెస్ట్ చేశారంట. అందుకని మా వారు బిర్యానీ చేయడానికి అన్ని సామాన్లు తీసుకొచ్చారు. అది ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మాకైతే ఇదిగోండి జీడిపప్పులు, వెల్లుల్లిపాయలు, క్యాప్సికము, ఆనియన్స్, 3 కేజీల రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం, ఇంకా కొత్తిమీర, తర్వాత అవేమో దాల్చిన చెక్క, యాలక్కాయలు, 4 కేజీలు చికెను ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇలా ప్యాకెట్లో ప్యాకింగ్ చేసి ఉంటాయి కట్ చికెన్ కింద. తర్వాత అదిగోండి చికెను కొన్ని గంటల ముందే తీసేసి బయట పెట్టేసామన్నమాట. తర్వాత ఇదిగోండి ఈ సామాన్లన్నీ కూడా వరుసగా పెట్టాను నేను లెక్క కోసం అని చెప్పేసి. మాకు 2 కేజీలు ఉన్నాయి, కానీ ఇంకొక కేజీ కూడా పడింది ఎక్స్ట్రా బిర్యానీకి. మేమైతే ప్లెయిన్ బిర్యానీ రైస్ చేసేసి చికెన్ ఫ్రై చేద్దామని చెప్పేసి ముందు చికెన్ అయితే తీసి వాటర్లో వేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇవన్నీ చేయడానికి కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు కావాలి. మన దగ్గర అయితే అంత పెద్ద పెద్ద గిన్నెలు లేవని చెప్పేసి హౌస్ ఓనర్ దగ్గరికి అయితే వచ్చానమాట. హౌస్ ఓనర్ ఇంట్లో అయితే పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి. వాళ్ళు అయితే ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటారు, చిన్నదాని నుంచి పెద్ద సైజు వరకు అన్ని గిన్నెలు వాళ్ళ దగ్గర ఉంటాయి. మాకు ఇలా గ్రూపు గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు మేము వాళ్ళని అడిగి తీసుకుంటాం అనమాట. అదిగోండి వాళ్ళ లోపల స్టోర్ రూమ్ అయితే ఇలాగ ఉంది. అన్నీ కడిగేసి చక్కగా పెట్టుకుంటారు అనమాట. ఇదిగోండి మేమైతే 2 సెలెక్ట్ చేసుకున్నాము. ఒకటైతే ఫ్రైకి, ఒకటైతే బిర్యానీకి అని తీసుకుని వెళ్ళిపోతున్నాము. మూతలు కూడా ఇచ్చాడు, తీసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. తర్వాత చికెన్ అయితే కాసేపు వాటర్లో ఉన్న తర్వాత మెత్తబడింది కదా, దాని తర్వాత దానిపైన అంత స్కిన్ తీసేసి నీళ్ళన్నీ వారేసేసాం అనమాట బాస్కెట్లో పెట్టేసి. తర్వాత ఏం చేసామంటే ఆల్రెడీ కట్ చేసి ఉంది కాబట్టి చికెన్ ఇంకేం కట్ చేయక్కర్లేదు. ఫ్రై కోసం అని చెప్పేసి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసామన్నమాట. వేడెక్కిపోయిన తర్వాత ప్యాన్ వేడెక్కాక తర్వాత చికెన్ తీసేసుకొని ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాం అనమాట. అలా చికెన్ మొత్తం వేసేస్తున్నారు మా వారు. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఆయన చేస్తున్నారు. నేను కూడా ఇంత పెద్ద పెద్దగా వంట ఎప్పుడు చేయలేదు. ఒక 5, 6 అయితే నేను అడ్జస్ట్ చేస్తాను. దగ్గర 25 మందికి వంట చేయాలంటే నా వల్ల కాదు, మీరు చెయ్యండి నేను వీడియో తీస్తానని చెప్పానమాట. అందుకని ఓ చెయ్యి ఆయన, ఓ చెయ్యి నేను వేస్తున్నాము. చికెన్ వేయగానే కొంతసేపటికి వాటర్ వచ్చేసినాయి అనమాట. తర్వాత చికెన్లో వేయడానికి అనేసి మసాలా కోసం, కారం కోసం ఎండుమిరపకాయలు, ధనియాలు కూడా వేపుకుంటున్నాం అనమాట. ధనియాల్లో కూడా దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ వేశారు గరం మసాలాలు చేయడానికి అనమాట. ఇదేమో మా మసాలా బాక్సు. ధనియాల్లో అయితే లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకుంటాం కదా, షాజీరా కూడా వేశారనమాట. అవన్నీ లైట్గా ఫ్రై చేసేసి పౌడర్ చేసేస్తాము. ఈ లోపల అయితే ఇక్కడ ఏంటి అంటే కొత్తిమీర కేజీ వచ్చేసి 300 పడుతుందండి. అంటే 1500. అంటే మనకి చిన్న కట్ట 30 రూపాయలకి వచ్చిందనమాట. 150 రూపాయలు. నేను వేరే లెవెల్లో ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు అని చెప్పేసి నేను వేసేద్దాం అని చెప్పేసి వేసాను అనమాట. ఎన్నిసార్లు వేసినా ట్రై అవ్వలేదు నాకు పని. ఇదిగోండి మన చికెన్ అయితే కాస్త ఉడికిన తర్వాత పసుపు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామన్నమాట. కొంచెం వాటర్ అది మగ్గిపోయిన తర్వాత. అలాగే తర్వాత ఏం చేసామంటే కొంతసేపటికి కారం కూడా వేసేసుకున్నాము. ఎండుమిరపకాయల కారము. ఇక్కడ లోకల్ కారము అంత బాగోలేదండి, అందుకనే చెప్పేసి ఎండుమిరపకాయలని వేపేసి కారం కొట్టాం అనమాట. ఇండియన్ కారం దొరకట్లేదు ఇక్కడ. మాల్దీవియన్ కారం చాలా ఘాటుగా ఉంటుంది. అది కారంలా కూడా ఉండదు, అది ఏదోలా ఉంటుంది అనమాట. టేస్ట్ అంత బాగా రాదని ఇంకా ఎండుమిరపకాయలతో అయితే బాగుంటుందని చెప్పేసి ఎండుమిరపకాయల కారం వేస్తారు మా వారైతే. తర్వాత అదిగోండి మనం మసాలా కొట్టాం కదా ధనియాలు, అవి కూడా వేసేసాం అనమాట. అవి వేసేసిన తర్వాత సాల్ట్ వేసేసాము. సాల్ట్ వేసేసిన తర్వాత దాన్ని ఒకసారి కదిపితే అటు ఇటును సేమ్ అచ్చం రెస్టారెంట్ స్టైల్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి. ముందు చికెన్ మసాలాలు వేయకుండా మగ్గ పెడితే కొంత అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. తర్వాత ఫ్రైకి మసాలాలు తర్వాత వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్. ఇంకా దానికి ఏమాత్రం పేరెట్టకలనమాట, రెండు ఒకలాగే ఉంటాయి. తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు. మన చికెన్ అయితే మగ్గిపోయిందండి. ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది అనమాట మగ్గడానికి. కరివేపాకు వేసేస్తున్నాము. తర్వాత లాస్ట్లో అయితే కొంచెం చికెన్ మసాలా, కొంచెం ఇంకేమన్నా ఉంటే మసాలాలు ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు.
మన చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారా ముక్క ఎంత బాగుందో, మసాలా అంతా దాన్ని పెట్టి. తర్వాత మేమైతే ప్యాకెట్ చికెన్ మసాలా, గరం మసాలా కూడా ప్యాకెట్ మసాలా అది కొంచెం పైన ఫ్లేవర్ కోసం అని చెప్పేసి వేస్తున్నాం అనమాట. ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి. వాసన అయితే మాత్రం మొత్తం మా కాంపౌండ్ అంతా దద్దరిల్లిపోతుంది అనమాట ఈ వాసనతోటి. అసలు రంజాన్ ఉపవాసాలు ఒక పక్కన జరుగుతున్నాయి, ఓ పక్కనేమో ఈరోజు వర్షం పడింది అనమాట చాలా రోజుల తర్వాత. వాళ్ళు బార్బిక్యూ అరేంజ్ చేశారు, క్యాన్సిల్ అవుద్దేమో అనుకున్నాము, కానీ వర్షం ఆగిపోయేసరికి వాళ్ళు యథావిధిగా కొనసాగించారనమాట. తర్వాత బిర్యానీ కోసం అని చెప్పేసి ఆనియన్స్ గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మసాలాలన్నీ వేసేసుకున్నాం అనమాట. డ్రై మసాలాలన్నీ, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసుకున్నాము. తర్వాత ఈ ఆనియన్స్ కూడా చీలికల కింద కోసినవి వేసేసుకున్నాం అనమాట. తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి చీలికలు అయితే కోసి పక్కన పెట్టుకున్నాము. మేమైతే 4 కేజీలు చికెను, 3 కేజీలు రైస్ చేస్తున్నాం అనమాట. చికెన్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి సింపుల్గా రైస్ బగారా రైస్లా తయారు చేసేస్తున్నాము. రైస్ అయితే 3 కేజీల రైస్ గిన్నెలోకి వేసేసి కడిగేసి పెట్టేసుకున్నాం అనమాట. తర్వాత గిన్నెలో అయితే ఆనియన్స్ మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాము. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపుతో పాటు వేసేస్తాను అనమాట, ఎందుకు కొన్ని రోజులు నిల్వ ఉంటుందని చెప్పేసి. తర్వాత అలా కొంతసేపు పచ్చివాసన అంతా పోయే వరకు వేగాక మీకు ఒకటి చూపిస్తాను చూడండి. గిన్నె మీద పేరు అనమాట, అది హౌస్ పేరు, గిన్నె మారిపోకుండా అని రాశారు. నాకు చూస్తే నవ్వు వచ్చిందన్నమాట. మన ఊళ్ళోనే కాదు ఇక్కడ కూడా అలాగే రాశారు, గిన్నె మారిపోకుండా. తర్వాత మా వారు అయితే జీడిపప్పులు వేసారు, కొంచెం కసూరి మీద వేసారనమాట. పుదీనాకు లేదు మాకు, అందుకని కసూరి మీద అడ్జస్ట్ చేసాము. కసూరి మీద వేసినా కూడా అదే వాసన వస్తుంది, బిర్యానీ బాగుంటుంది. తర్వాత అవన్నీ వేసేసాక కదిపిన తర్వాత అనమాట, ఇంకా తర్వాత ఉప్పు, వాటర్ తగినన్ని వాటర్, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ అది బాయిల్ అయిన తర్వాత ఉడుకు వచ్చిన తర్వాత సాల్ట్ వేస్తున్నారు మా వారైతే. కొంచెం ఇవన్నీ వేసేసి ఉడికొచ్చిన తర్వాత రైస్ అది వేసేయడమే. రైస్ వేసేసి కొంచెం మూత పెట్టేశాక కొంచెం అదే ఒక 15 నుంచి ఒక 20 నిమిషాలు రైస్ బాయిల్ అయిపోయాక అవన్నీ తీసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఇదిగోండి రైస్ అయితే వేసేస్తున్నాము, 3 కేజీస్ రైస్ అనమాట. దాని ప్రకారము కొలతగా వాటర్ అన్నీ వేసేసుకున్నాము. తిప్పేశాక మూత పెట్టేస్తాం అనమాట. సాల్ట్ అది చూసాము, సాల్ట్ అది సరిపోయింది, మూత అయితే పెట్టేసామన్నమాట. ఈ బిర్యానీకి చికెన్ వాసనకి మొత్తం వాసన అయితే మొత్తం గది అంతా పెట్టేసిందండి, మొత్తం ఈ కాంపౌండ్ అంతానే. అందరూ అడుగుతున్నారు ఏం చేస్తున్నారని. మరి మన ఇండియన్ బిర్యానీ అయితే ఆ మాత్రం ఉండాలి కదా. తర్వాత ఇదిగోండి వాళ్ళు అందరికీ స్టూడెంట్స్కి ఇవ్వడానికి గిన్నెతో పాటు పట్టుకెళ్ళాం కాబట్టి బాక్సులు ఏ బాక్స్కో సర్దేస్తున్నాం అనమాట. బిర్యానీ అయితే అయిపోయింది, మన రెడీ అయిపోయింది అనమాట. బిర్యానీ అయితే వాసన అయితే గుమగుమలాడిపోతుంది అనమాట. అదిగోండి కదుపుతుంటే చూసారా రైస్ అనేది విరగకుండా పొడి పొడిగా వచ్చిందనమాట. అయితే బాక్స్లో సర్దేశాము. కొంచెం బిర్యానీ కొన్ని పీసులు వేసేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ప్యాక్ చేసి మా వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు అనమాట అక్కడికి, బీచ్కి. అక్కడ స్టూడెంట్స్ అయితే వాళ్ళు బార్బిక్యూ అరేంజ్ చేశారు. ఈ 3 ప్లేట్లు ఎవరికంటే మా కాంపౌండ్లో ఉన్న ముగ్గురికి అనమాట. వాళ్ళు బార్బిక్యూ అయితే అరేంజ్ చేశారు. ఇవి బొగ్గులు అనుకున్నారు, బొగ్గులు కాదు. ఈ స్టాండ్ అనేది గవర్నమెంట్లో అరేంజ్ చేసింది అనమాట. బీచ్ సైడ్ ఎవరైనా వచ్చేవాళ్ళు చేసుకుంటారు, టూరిస్టులు కానీ లోకల్ వాళ్ళు కానీ అని. అవి కొబ్బరి చిప్పలు అనమాట. కొబ్బరి చిప్పలు అవి పెట్రోల్ వేసి కాలుస్తారు. కొంచెం మంట అది అందుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసి ఆపేసేసి ఆ స్మోకీ ఫ్లేవర్కి పైన గ్రిడ్ వేసి దానిపైన చికెన్ అయితే చికెన్, ఫిష్ అయితే ఫిష్, ఇది సాసేజ్ అనమాట. ఇలాంటి సాసేజ్ బ్రెడ్లు ఇవన్నీ కాలుస్తారు ఆ స్మోకీ ఫ్లేవర్ కోసం. ఇవైతే సాసేజ్ అంటే చికెన్తో తయారు చేసినవండి, చికెన్తో తయారు చేసినవి. నేను ఇక్కడికి వచ్చాక చూసాను ఇవి, కానీ బాగానే ఉంటవి. వీళ్ళైతే మాత్రం మాల్దీవియన్ స్టైల్లో చేసుకుంటారు, మనం అయితే మాత్రం ఇండియన్ మసాలాలు వేసి చేసుకుంటాము. ఒకరోజు మన ఇంట్లో కూడా చేసి చూపిస్తాను వీడియోలో, ఏ వీడియోలో అయినా సరే. సాసేజ్కి అలా మసాలాలు పట్టించేసి దాన్ని వరుసగా పేర్చారనమాట. ఎంత వరుసగా పేర్చారో చూడండి, చక్కగా లైన్గా అనమాట, ఒకటి తర్వాత ఒకటి అలాగా. ఒక స్టూడెంట్ వాళ్ళందరూ కూడా వాటిని అటు ఇటు తిప్పుతున్నారు అనమాట కొంతసేపటికి, లేకపోతే వెంటనే మాడిపోతాయి ఆ వేడికి అనమాట. వాళ్ళు మధ్య మధ్యలో నీళ్ళు అది చల్లుతారనమాట, వేడి తగ్గడానికి, పొగ ఎక్కువ రావడానికి. తర్వాత వీళ్ళు అయితే బ్రెడ్లు కూడా పరిచేశారండి, అవి కూడా స్మోకీ ఫ్లేవర్ రావడానికి అనమాట. వీళ్ళు ఎలాగే తింటారు ఈ లోకల్స్. మనం అయితే పెనం మీద కాల్చుకుంటాము, నెయ్యి వేసో బటర్ వేసో, కానీ అది అలా కాదు, జస్ట్ అలా గ్రిడ్ పైన పెట్టేస్తారు. వీళ్ళకి బ్రెడ్ సాసేజ్ ఉంటే చాలు. మనకైతే ఎక్కువ చికెన్ అవి తింటాము, కానీ వీళ్ళైతే ఇదే తింటారనమాట. చూడండి బ్రెడ్లు ఎలా పరిచేస్తారో వాళ్ళు.
ఈ బ్రెడ్లన్నీ పరుచుకున్న తర్వాత ఇవన్నీ కాల్ చేశాక ఒక గిన్నెలోకి సపరేట్గా తీసేసారు వీళ్ళు. తీసేసాక ఏం చేశారంటే అదిగోండి ఆ బ్రెడ్లు అవన్నీ తీసేసి మొత్తము మా వారు తీసుకెళ్ళిన బాక్సులు, ఈ సాసేజ్లు, ఈ బ్రెడ్లు కూడా టేబుల్ మీద అరేంజ్ చేసేసారు. వాళ్ళు గ్రిడ్ మూత తీసారు. అందులో ఏంటనుకుంటున్నారా, ఈ సిల్వర్ ఫాయిల్లో కట్టిన బంగాళదుంపలు అంట అందులో వేశారు. ఉడుకుతాయి, అవి తింటారని. ఇక్కడ వాళ్ళు అలాగే తింటారు, బాగుంటాయి. పొటాటోస్ కదా, స్వీట్ పొటాటోస్ కూడా వేసుకుంటారు అందులో, చాలా బాగుంటాయి స్మోకీ ఫ్లేవర్ తోటి. అదిగోండి టేబుల్ మీద తెచ్చిన బాక్సులు, ఆ డ్రింక్ బాటిల్స్, బ్రెడ్లు, సాసేజ్లు అవన్నీ అరేంజ్ చేసేసుకున్నారు అనమాట. వాళ్ళైతే అలా తినేసారు. మేమైతే ఇంట్లో చేసాం కాబట్టి మా బాబుకి కొంచెం బిర్యానీ ఉంది. నేను మా బాబు అయితే అది తినేసాము. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారంట. మా వారు చెప్తున్నారు ఇంటికి వచ్చి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కనుక కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే బిర్యానీ తినేస్తున్నాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.